ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీగుణరత్న కోసం శ్రీ పరాశర్ భట్టర్ వారు మనందరి కృపచేత మనకందరికీ అందించినటువంటి ఒక స్తోత్ర రత్నం మణి కోశం. ఒక్కొక్క మణి ఒక్కొక్క రకమైన కాంతుల్ని చిమ్ముతోంది. మరి ఇవాల్టి శ్లోకం ఏ రకమైనటువంటి అందాలు విరజిమ్ముతుందో మనం చూద్దాం. ఇవాళ మనం 48వ శ్లోకంలోకి ప్రవేశించాం. యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే అనుజనురనురూపాదేవి నావాతరిష్యః అసరసమభవిష్యన్ నర్మనాథస్య మాతః దరదళదరవిందోదంత కాంతాయతాక్షి యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే. అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో పద విన్యాసం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దర దళ దర విందోదంత కాంతాయతాక్షే, ఆ 4వ పాదం ఉంది చూడండి. ఎంత చక్కటి పిలుపులో ఒకరోజు కంటే ఒకరోజు ఇందులో మనకి 3 రకాలైనటువంటి పిలుపులు వచ్చాయి. మొదటిదేమో దేవి అనేటువంటి పిలుపు 2వ పాదంలో వచ్చింది. మాతః అనేటువంటి పిలుపు 3వ పాదంలో వచ్చింది. కాంతాయతాక్షి అనేటువంటిది 4వ పాదంలో వచ్చింది. అంటే ఇక్కడ దేవి అనేటప్పటికీ దివు క్రీడాయామని పరమాత్మకి ఆనంద స్వరూపిణిగా ఆనందాన్నిచ్చే తల్లిగా ఒక పిలుపు. మాతః దోషాలను కూడా భోగ్యాలుగా భావించేటువంటి ఆ మాతృత్వంతో మాపై వాత్సల్యాన్ని కురిపించే తల్లివే అని ఒక పిలుపు. కాంతాయతాక్షి అద్భుతమైనటువంటి తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నటువంటి అందమైన కన్నులు కలది అని ఒక పిలుపు. ఇలా 3 రకాలైనటువంటి పిలుపులు పిలుస్తారు అమ్మని. ఈ 4వ పాదంలో ఉన్న కాంతాయతాక్షి అనే పదం చూడండి, ఎలాంటి పద్మం లాంటి కళ్ళో చాలా అందంగా చెప్తారండి. ఇందులో దరద్ దళ అరవింద ఉదంత కాంతాయతాక్షి. దర అంటే కొంచెం అని అర్థం, దళత్ అంటే వికసిస్తోంది, అప్పుడే పువ్వు అలా విచ్చడం మొదలుపెట్టిందండి. అది అరవిందం, కమలం. దాని యొక్క ఉదంత కాంత ఆయత ఆక్షి, ఆ సమానత్వాన్ని, ఆ వృత్తాంతాన్ని, ఆ స్ఫురణని కలిగించేటువంటి అందమైన కన్నులు కలిగిన దానాన్ని చాలా అద్భుతమైనటువంటి పిలుపు ఒకటి పిలుస్తారు. ఈ కళ్ళల్లో, ఈ పిలుపుల్లో మనకి ఇవాళ కరుణ ఒకటి కనిపిస్తుంది, మాతృత్వం ఒకటి కనిపిస్తుంది, క్రీడ ఒకటి కనిపిస్తుంది. అంటే అమ్మ సారాంశం ఏమంటారంటే, మామూలుగా స్వామి ఎలా అవతరిస్తాడు అంటే మనలాగా కర్మావశ్యం వల్ల అవతరించాడు కదమ్మా. ఎలా అవతరిస్తాడు అంటే కేవలం మానవుడుగానే అవతరించాడు కదమ్మా. అటు మానవుడుగా, ఇటు తిర్యక్కులుగా అంటే మత్స్యం, కూర్మం, నారసింహం, ఇలా వేరువేరు అవతారాలతో వచ్చినటువంటి నారాయణుడున్నాడే, ఆయన అంత గొప్పవాడవడానికి అసలు రహస్యం నేను చెప్తున్నా విను. నువ్వు కూడా ఆయనకి తగ్గట్లుగా అవతరించడం వల్లే, నిన్ను వెనక పెట్టుకోబట్టే ఆయన అవతారానికి అంత అద్భుతమైనటువంటి శక్తి, మహిమ కలిగాయి అంటారు. అంటే భగవంతుడు అవతరించిన అవతారాలకన్నిటికీ తగిన రూపం, తగిన లీల, తగిన క్రీడ అమ్మ కూడా తాను అలవరుచుకోవడం వల్లనే ఆయనకంత పేరు వచ్చింది అని. సరే, కళ్ళని చూసుకున్నాం. ఆ కళ్ళు అప్పుడే అరవిరిసిన తామరల్లాగా ఉన్నాయి అని. దీనికి మనకి ఆండాళ్ళ తల్లి
கிங்கிணை வாய்ச்செய்த தாமரை பூ போలే செங்கண் సిరిచిరిదే ఎమ్మెల్ విజయావో. ఎలాంటి చూపుతో చూడాలో తండ్రికి చెప్తుంది అక్కడ ఆండాళ్ళ తల్లి. ఒక చిరుగజ్జ ముఖం ఎలా ఉంటుందో అలా విరియని తామర పువ్వులాగా విచ్చి చూసి చూడని చిన్న చిన్న విప్పుకుంటున్న ఒక గజ్జెలాంటి కళ్ళని, ఆ పోలిక ఎంత అందంగా ఉంటుందో చూడండి. అలాగే గోదాదేవి విన్నవించుకున్నట్లుగా అలాంటి అందమైన కళ్ళు కలిగినటువంటి ఓ తల్లి అని పిలుస్తారు. ఇది నువ్వు గనక అలాగా ఆయన వేషాలకి తగినటువంటి అవతారాన్ని ధరించి వెళ్ళకపోతే అసరసమభవిష్యన్ నర్మ నాథస్య మాతః. నాథస్య ఆయన తండ్రికి అసరసం అభవిష్యన్, నువ్వు గనక అలా రాకపోతే సరసం ఏమాత్రం ఉండేది కాదు. నువ్వు అలా రాబట్టే ఆయన అవతారం కూడా రసవంతమైంది, కానీ నువ్వు రాకపోతే ఆయన అవతారం అసరసం సరసం కానిదిగా అయ్యేది అని ఒక అందమైన భావాన్ని చెప్తారు. ఎలా ఉండేదిట? క్రీడేయం ఖలు నాణ్యదాస్య రసదాస్యాత్. ఏదో ఉండాలి కాబట్టి ఒక ఆటలాగా సాగిందే తప్ప అనే పేరు వచ్చేదేమో, కానీ నువ్వు ఆయనకు తగ్గట్లుగా ఉండడం వల్ల ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆయా అవతారాల్లో. అది మొదటి లైన్లో చెప్తున్నారు చూడండి. యది మనుజ తిరశ్చాం లీలయా తుల్య వృత్తే. అమ్మా, లీల స్వేచ్ఛ, తిరశ్చాం అంటే మనుజ తిరశ్చాం మనుష్యులకి తిర్యక్కులు అంటే చేప, కూర్మం ఇలాంటివన్నీ అనమాట. తుల్య వృత్తే సమానమైన ప్రవర్తన కలిగిన నాథుడికి అనుజను అనురూప. ప్రతి అవతారంలో అనుజను, ఆయన ఎత్తిన ప్రతి అవతారంలో కూడా అనురూప తగిన రూపాన్ని నువ్వు ధరించావు కాబట్టే ఆయన అవతారం రసవంతమైంది. లేకపోతే అసరసమభవిష్యన్, రసహీనమైపోయేది కదా అని అంటారు చాలా అందంగా. ఏమండి, అన్ని అవతారాల్లోనూ అమ్మ కూడా ఉందా అంటే మనకి పురాణ వాంగ్మయం అంతా చాలా అందమైనటువంటి వివరాలు కొన్ని అందిస్తుందండి. మొట్టమొదటిది మత్స్యావతారం. అక్కడ చేపగా ఉన్నటువంటి అవతారంకి సరిపడ ఈవిడేం ఎత్తిందండి అంటేట ఆ మత్స్య పురాణంలో వస్తుంది. ఒక నావ రూపంగా లక్ష్మీ స్వరూపం కనిపిస్తుంటండి. ఆ చేపలతో పాటు ఆ నావ కూడా అలా కదలాడుతూ వెళ్ళి ఆ రాక్షస సంహారం సోమకాదుల్ని చంపి ఆ వేదవాంగ్మయాన్ని ఆ నావ ద్వారా తీసుకొచ్చినటువంటి లక్ష్మీ తత్వము. అంటే ఇక్కడ నావ ఉంది అని కాదు, ఒక విజయము అనేటువంటిది లక్ష్మీ తత్వం ఇక్కడ మనకి అందంగా చెప్పారు మత్స్యావతారంలో. రెండోది కూర్మావతారం. సాక్షాత్తుగా పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి అమ్మే బయలుదేరి వచ్చింది కాబట్టి జగజ్జనని మహాలక్ష్మి అక్కడ ఎదురుకుండా ఎలాగూ కనిపించింది. మరి వరాహావతారం అండి, ఇంకా భూదేవి రూపంలో ఉండి ఆవిడ్ని ఉద్ధరించడం కోసం దంష్ట్రాకరాగడం చేత ఆయన పైకెత్తినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. అదే పూమేయ సెమ్మాదే నేను మార్బిల్ సేరెత్తు పారిడంద అమ్మ అంటారు నమ్మాళ్వార్లు. ఎక్కడికక్కడ వరాహావతారం వచ్చినప్పుడు భూదేవితో ఆయనకున్న సంబంధాన్ని నమ్మాళ్వార్లు ఆయన ఉండు, ఉమిజిందు ఇత్యాది పదాలన్నీ ప్రయోగిస్తూ నిన్ను లోపలికి తీసుకొని నిన్ను బయటికి చిమ్మి నిన్ను దంష్ట్రాగ్రముపై పెట్టి నిన్ను కొలిచి అంటూ భూదేవితో ఉండే అనుబంధాలన్నీ చెప్తారు ఆ వరాహ అవతారంలో. అలాగే వామన అవతారం. ఇది ఎక్కడండి బాబు, ఇక్కడ అమ్మ ఎక్కడ ఉందండి అంటే యజ్ఞోపవీతం వేసుకుంటే యజ్ఞోపవీతం మధ్యలో జింక చర్మం ఉంటుందండి. ఆ జింక చర్మంతో వక్షస్థలం మీద ఉన్న అమ్మని కప్పేసట్టండి వామనుడు. ఎందుకు అంటే వామన పురాణంలో చెప్తారు, ఈవిడ అబ్బాయి దండ అడ్డొస్తోంది, జింక చర్మం అడ్డొస్తోంది అని ఇలా పైకి తొలగించి ఒకసారి అలా బలిచక్రవర్తి కేసు చూద్దాం అనుకుందిట. నీ చూపు పడితే నా ప్లాన్ అంతా పోతుంది, నువ్వు లోపల ఉండు అని తలుపు వేసినట్లుగా జింక చర్మంతో లక్ష్మిని కప్పేసి వచ్చే వామన అంటూ చాలా అద్భుతమైనటువంటి పోలికను చెప్తారు. అలాగా జింక చర్మంతో తాను లోపల దాగి ఉంది వామనావతారంలో.
ఇంకా నృసింహ అవతారంలో ఆ లక్ష్మీ తత్వాన్నంతటినీ కూడా చెంచు లక్ష్మి రూపంగా మనందరం కథలు చూసామే, అలాగ లక్ష్మీ అవతార రూపంగా ఉంది. పరశురాముడండి, అసలు ఈయనకి భూదేవికి ఏం సంబంధం అంటే ధరణీ రూపంలో ఉంది. 21 సార్లు క్షత్రియ సంహారం చేసిన తర్వాత భూరూపంగా దాన్ని అంతటిని ఆయన తీసుకున్నాడు, ఆ భూదేవి. కాబట్టి ధరణీ రూపంలో ఉందని పరశురాముడికి. సరే, మరి శ్రీరామ అవతారం అంటే విష్ణు పురాణం డైరెక్ట్గా చెప్పింది. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణు ఏష అనపాయనే అని. రాఘవత్వం రాముడయ్యాడు అంటే సీతగా వచ్చేసింది, రుక్మిణి వచ్చింది అంటే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి రుక్మిణిగా తాను వచ్చింది. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి. అది మనిషిగా వస్తే మనిషిగా వచ్చింది, లేదు స్థావరాల్లో కూడా వచ్చిందంట. తిర్యక్కులకే కాదండి, స్థావర రూపంగా కూడా ఉంది అంటుంది వ్యాఖ్యానం. మామిడి వృక్షాన్ని లక్ష్మీ వృక్షము అని పిలుస్తారటండి, అందువల్ల స్థావర రూపంగా కూడా ఉంది. మిగిలినవన్నీ జంగమ రూపాలు అని చెప్పి మనకి విష్ణు పురాణం అందించినట్లుగా ఆయన ఎలా వస్తే ఆయనకి సరిపడా ఇంకా ఆయనకి రెట్టింపు గొప్పతనాలని తెచ్చుకుంది అని మనకి రామాయణంలో తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహం తంచేయమసితేక్షణ అన్నట్లుగా అనుజనురనురూపాదేవి నవాతరిష్య అనుజనురనురూప రూపచేష్టానయది సమాగమం ఇందిరాకరిష్యత్ అసరసమధవా అప్రియం భవిష్ణు ధ్రువమకరిష్యత రంగరాజవర్మ అని శ్రీరంగరాజస్తవంలో భట్టర్ వారే మనకి ఇదే భావాన్ని అందమైన శ్లోకంలో చెప్తారు. ఇక్కడ మనకి ఏమండి మనిషిగానే వచ్చాడా అంటే కాదు, మనిషి అనగానే ఉపలక్షణం దేవతలకు కూడా తీసుకోవాలి. ఉపేంద్రుడిగా దేవజన్మ ఎత్తాడు, రాముడుగా మానవ జన్మ ఎత్తాడు. తిరియక్కంటే మత్స్యం కూర్మని తీసుకున్నామండి. మరి స్థావరాలు 4వది ఉన్నాయి కదా, అది మామిడి చెట్టు అండి. ఇవన్నీ కూడా లీలతోటి చేశాడు తప్ప మనలా కర్మవశంతో పొందినవాడు కాదు అని. తుల్యవృత్తై అన్నారేంటండి, తుల్యవృత్తే మొదటి లైన్లో. అంటే ఏ అవతారం ఎత్తితే ఆ అవతారం తనదే సొంతమే అన్నట్లుగా. ఇప్పుడు తను వరాహంలో తుంగముస్తెలు తినడం అనేటువంటిది పని వరాహంకి, అది తినడం కూడా చేశాటండి. అంటే అందులో జీవించేశాడు ఆ పాత్రలో అన్నమాట. అంతటి గొప్ప అవతారాన్ని ఎత్తాడు అని. అలాగే ఉదంత కాంతాయతాక్షి, ఉదంత అని ఒక పదం వాడతారు. ఉదంతం అంటే సమాచారం, ప్రస్తావన. అంటే ఇలా వికసించేటువంటి పద్మ ప్రస్తావన కలిగేలా ఉన్నాయి నీ కళ్ళు, పద్మ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి నీ కళ్ళు అని చెప్పడం అన్నమాట. ఇందులో ఈ శ్లోకంలో కొంచెం లోపలికి వెడితే 2 నిషేధ వాక్యాలు కనపడతాయి. అసరసం, సరసము కానిది. దరదళ దరవిందోదంతకాంతాయతాక్షి అభవిష్యన్ నర్మ నా అవతరిష్య. 2 నయ్యిలు వస్తాయండి. నువ్వు అవతరించి ఉండకపోతే రసం అనేది ఉండేది కాదు. అంటే మనకి ఇప్పుడు మ్యాథ్స్లో ఏదో అంటుంటారు వాళ్ళు మ్యాథమెటిషియన్స్, -(-) అవుతుంది అని ఒక ఫార్ములా చెప్తారే, అలాగా నువ్వు గనక అలా అవతరించి ఉండకపోతే ఆ రసము అరసము అయ్యేది. నువ్వు అవతరించావు కాబట్టే అది సరసమైంది అని అందమైనటువంటి సమన్వయం చెప్పుకోవాలన్నమాట. అలా వచ్చిందండి అంటే విష్ణు పురాణం చెప్తుంది. ఏవం యథా జగస్వామి దేవదేవో జనార్దన అవతారం కరోతి ఏషా తదా శ్రీహి తత్సహాయనే. ఎప్పుడెప్పుడైతే నారాయణుడు తనకి ఇచ్ఛామాత్రం చేత రకరకాల అవతారాలు ఎత్తాడో అక్కడక్కడల్లా ఈవిడ తదనురూపమైనటువంటి రూపాన్ని పొందుతూ వచ్చింది అని. అంటే బ్రహ్మచారి నారాయణుడు ఏ గొప్ప కార్యాలని చెయ్యలేదు. ఆ అమ్మతో కూడినటువంటి నారాయణుడు అవడం వల్లే ఇంత బాగా చేశాడు. దీన్నే కూరేసులు కూరనుంది వైకుంఠస్తవంలో. ఆ తండ్రి పాండిత్యం ఎక్కడ పోతుందండి భట్టర్ వారికి. రూపక్రియా గుణగణై విభవేన ధామ్నా భావైరుదార మధురై చతురై చరిత్రై నిత్యంతవైవ సదృశీం శ్రేయమీశ్వరీం తాం
త్వాంచాభిత పరిచరేయం ఉదీర్ణ భావ. కూరేసులు అంటారు వైకుంఠస్థవంలో, అమ్మ నీ రూపం తీసుకోవాలా, నీ వైభవం తీసుకోవాలా, నీ చరిత్ర తీసుకోవాలా, ఏవి తీసుకున్నా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా అనురూపములై ఒకరికొకరు తీసిపోకుండా ఉండేటువంటి గుణ సంపద కలిగిన దానివి. అలాగే వేదాంత దేశకులు కూడా శ్రీస్తుతిలో అంటారు అమ్మవారిని, ఆపన్నార్తి ప్రశమన విధౌ బద్ధ దీక్షస్య విష్ణోః ఆచక్ష్యుస్వాం ప్రియ సహచరీం ఐకమత్యోపపన్నాం. అమ్మ నువ్వు నిత్యం అనపాయినివి, ఎప్పుడు స్వామితో ఉంటావు, ఈశ్వరివి అంటే ఒక శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దానివి, ప్రియ సహచరివి, ఎప్పుడు ఆయనతో ఉండేదానివి, ఆ పన్నుల ఆర్తి పోగొట్టడంలో ఇద్దరికీ అంతటి ఐకమత్యం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఇష్టంగా అనుసరించడమే కానీ తప్పదురా బాబు ఆయన అలా వెళ్ళాడు నేను కూడా వెళ్ళాలి అని బలవంతం మీద చేసేవి మాత్రం కాదు అని చెప్తూ, ఏది ఒకవేళ అంత నీవు అవతరించి ఉండకపోతే అని అన్నమాట. ఎలాగా? మనుజతిరశ్చాం లీలయా తుల్య వృత్తే, అటు మనిషిగా గాని ఇటు తిరియక్కుగా గాని సమానమైన ప్రవర్తన కలిగిన నాదస్య, నాదుడికి అనుజనురనురూపాదేవి నావతరిష్య. తగిన రూపాన్ని గనక నువ్వు పొందకపోతే, నువ్వే అలా అవతరించి ఉండకపోతే అసరసమ భవిష్యన్, అంత రసహీనమైపోయేది, అంత పాడైపోయేది, ఆయన అవతారం అంతా ఏ శక్తి లేకుండా అయిపోయేది. ఎందువల్ల అంటే అనురూపాన అవతరిష్య, నువ్వు గనక అనురూపంగా రాకపోతే, నర్మ నీ నాథుడి యొక్క విలాసం అసరసం సరసం కానిది, అభవిష్యత్ అయిపోయి ఉండేది. అంటే తల్లి ఇన్ని అవతారాలకు కూడా అనుగుణమైనటువంటి రూపాన్ని నీ ఇచ్ఛ చేతే, ఎవరి బలవంతం లేకుండా, అక్కడ ఆయన తన సంకల్పం చేత ఎలా అవతరించాడో అలా ఇక్కడ కూడా నువ్వు నీ ఇచ్ఛ చేత ఆయా అవతారాలకి తగినటువంటి అద్భుత రూపాన్ని ధరించడం వల్లే ఆ అవతారాలు రసవంతములయ్యాయి, వాటికి పరిపూర్ణత్వం వచ్చింది అనేటువంటి విషయాన్ని చాలా అందమైనటువంటి శ్లోకం. ఇందులో అలంకారాలు కూడా, అనుప్రాసాదులు కూడా ఎంత చక్కగానో, ధర దళ ధర విందోదంత కాంతాయతాక్షి, ధర కొద్దిగా, అందుకే ధరహాసం అంటాం అన్నమాట. ధర అంటే కొంచెము అని అర్థం. దళత్ అలా అలా వికసిస్తున్న, అరవిందం పద్మం, ఉదంత ఆ వృత్తాంతాన్ని గుర్తు చేసేటువంటి కాంత ఆయత విశాలాక్షి, మంచి మంచి కళ్ళు కలిగినటువంటి తల్లి. ఓ దేవి, ఓ మాత, ఓ అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగిన దాన, నువ్వు గనక ఆయనలాగే స్వతంత్రంగా ఆయా అవతారాలకి తగినటువంటి అవతారాన్ని దాల్చకపోతే ఆయన అవతారాలన్నీ రసహీనమై ఉండేవి. నువ్వు అలాగ చక్కగా అవతరించడం వల్ల అవి శక్తివంతములై చరిత్ర ఉన్నంతకాలము, జీవతత్వం ఉన్నంతకాలము కూడా ఉపాధేయాలయ్యాయి అనేటువంటి విషయాన్ని ఈనాటి ఈ శ్లోకంలో పరాశర భట్టర్ వారు చాలా చక్కగా మనకి అందించారు. జై శ్రీమన్నారాయణ. దేవీరో మాతరో కాంతాక్షిరో, ఎంత ప్రేమ మూరితివో తల్లిరో, దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో, హరవిరిసిన తామరల కన్నులతో భక్త కల్పలతికవో అమ్మరో. ఎంత ప్రేమ మూరితివో తల్లిరో, దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో. కేవల సంకల్పముతో మానవ తిరియక్క
దిక్కులలో అవతరింప పతిదేవుడు అవనిని రక్షింపగా అదే స్వేచ్ఛతోడ తల్లి ఆదరాన అవతరించి ఆయా అవతారములకే సరసత్వము కూర్చితే ఎంత ప్రేమ మూరితివో తల్లిరో దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో మత్స్యరూపుడైన వేళ మంచినావైతివే కూర్మరూపుడై చిలుకగ మహాలక్ష్మి వైతివే వరాహ రూపమును గొన్న భూదేవి వైతివే నారసింహుడై వెలసిన చెంచు లక్ష్మి వైతివే ఎంత ప్రేమ మూరితివో తల్లిరో దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో వామనుని జందెమున జింక చర్మమున దాగితో భార్గవ రాముడే రాగా ధరణి రూపు దాల్తువో శ్రీరామచంద్రుడైన సీతమ్మ వైతివో శ్రీరామచంద్రుడైన సీతమ్మ వైతివో శ్రీకృష్ణుడవతరింప రుక్మిణి నీవైతివో బలరాముని హలమైతో కలికి చేతి ఖడ్గమైతో ఆయా అవతారములకే సరసత్వము కూర్తువో ఎంత ప్రేమ మూరితివో తల్లిరో దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో హరవిరిసిన తామరల కన్నులతో భక్త కల్పలతికవో అమ్మరో ఎంత ప్రేమ మూరితివో తల్లిరో దివ్య క్రీడకే సాక్షిరో దేవిరో